గంతే సారు హైవేను వాడుకోరి, చౌరస్తాలను వాడుకోరి, ఊర్లు వాడుకోరి, వీలుంటే మా ఇల్లు కూడా వాడుకోరి. ఇండ్లలోకి వచ్చి కూడా సభ పెట్టుర్రి. లేకపోతే ఇట్లయితే జనాలు వస్తలేరు అని చెప్పి జనాలు అందరు సంకలకు తాళ్ళు కట్టి హెలికాప్టర్లకు మీదికి లేపురి. ఆ గాలిలో కూడా జగన్ రెడ్డి సభ పెడతాడు. ఆ సభలకు అట్నే వీళ్ళు తలకాయలు పైకి లేపి చూస్తుంటారు కదా, అట్లా మీటింగ్ నడుపురి. ఎందుకంటే జనాలు ఎట్లాగో రారు. ఉన్న రోడ్లని, చౌరస్తల్ని, దుకాణాలని, ఇండ్లని అన్ని మీరేమో సభలకు వాడుకోరి. మీ సభలు చక్కదనం పాడైపోను. జనాలకు తెలియదా నువ్వు ఎటువంటి యాత్రలు పెడతావు ఏం సంగతి అని. ఇక ఊకే గాలిపంక పార్టీ వాళ్ళు కదా, గాలికి తీసుకుపోరు జనాలని. ఆకాశంలోకి తాళ్ళు కట్టి మీదికి తీసుకుపోయి ఆడ ఫ్లెక్సీలు పెట్టి, చుట్టూ సభలు పెట్టి, టీవీలు పెట్టి ఆడనే చూపి బలవంతంగా. నేషనల్ హైవేని కూడా వాడుకుంటారు పోయి మీటింగ్. కానీ ఇక ఇంత దుర్మార్గమా ఇలా గాలిపంక పార్టీ వాళ్ళది. ఏం యాత్రలో ఏమో నమ్మ దిక్కుమల యాత్రలు, జనాలకు ఇబ్బంది పెట్టే యాత్రలు ఎందుకు పెట్టాలా చెప్పుర్రి. గాలిపంక పాటోళ్ళు ఏదన్నా యాత్ర పెడుతున్నాం, సభ పెడుతున్నాం అంటే జనాలకు కట్టాలి తప్పయి ఇక మళ్ళా వచ్చిండ్రమ్మ బస్సు యాత్ర అని. నెల్లూరులో గాలిపంక పార్టీ సామాజిక బస్సు యాత్ర పేరుతోని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డది. ఇక రాపూరు బహిరంగ సభకు NH 565 ఆక్రమించింది. ఇక జాతీయ రహదారి మీదనే గాలిపంక పార్టీ నేతలు స్టేజీని ఏర్పాటు చేసిండ్రు. ఇక గంత పెద్ద రోడ్డు మీద బండ్లు పోయే కాడ గిట్ల స్టేజ్ ఏర్పాటు చేస్తే ఎంత ఇబ్బంది అవుతుంది చెప్పుండ్రి. ఇక దీంతో తిరుపతి, ఏర్పేడు, అన్నమయ్య జిల్లా, బద్వేలు, హైదరాబాద్ ల రాకపోకలకు ఆటంకం ఏర్పడ్డది. ఇక ఆర్టీసీ బస్ స్టాండ్ల నుంచి వెళ్లి బండ్లు దారి మళ్లించిండ్రు. ఇక బస్టాండ్ లోపటికి భారీ బండ్లు వచ్చుడుతోని ప్రయాణికులు భయాందోళనకు గురైతున్నారు. ఇక చూడుండ్రి కథ మీరే ఎట్టున్నదో. అదే చూసినారులా ఇలా సకదనం పాడైపోను. ఇక సభలు ఏడబెట్టుకుంటారులా నిమ్మలంగా మంచిగా జనాలందరూ మంచిగా వచ్చిపోయేటట్టు విశాలంగా ఉన్న కాడ పెట్టుకోవాలా గాని ప్రధాన రహదారి మీద ఈ స్టేజ్ వేసి గిట్లా ఏత్తమంటే ఇలా సకదనం ఏం కావాలా? ఇక జనాలు వచ్చేటోళ్ళు ఎట్లా రావాలా, పోయేటోళ్ళు ఎట్లా పోవాలా? ఈ గాలిపంక పాటోళ్ళు ఎక్కడ సభ పెట్టినా కూడా గివే కథలు ఉంటాయి అన్నట్టు. జనాలకు ఇబ్బంది కలిగించే సభలు ఎందుకోసము, ఎవరి కోసం అని ఏపీ జనాలు గిట్లా దుమ్మెత్తిపోతున్నారు మొత్తం మీద గాలిపంక పార్టీ మీద.